హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా మన అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న డెవలప్మెంట్స్ ఏంటండి, ఎక్కడ కొనాలి, ఏ రేట్లో కొనాలో అర్థం కావట్లేదు. అనేక లేఅవుట్లు మార్కెట్లో ఉన్నాయి, కానీ ఇది మాకు అర్థం కావట్లేదు. పూలింగ్ ల్యాండ్స్ కొనాలా, లేదంటే సరౌండింగ్స్లో ఉన్న ఏపీసీఆర్డీ ఆథరైజ్డ్ లేఅవుట్లు కొనాలా, లేదంటే ఎల్పీ నెంబరు రాలేదంటున్నారు వాటిలో కొనాలా, ఇలా చాలామంది ఫోన్లు చేస్తున్నారు. అలాగే చాలామంది మెసేజ్లు పెడుతున్నారు. కాబట్టి నేనేమంటానంటే సేఫ్టీ, సెక్యూరిటీ, గ్రోత్, ఈ మూడు మీరు లింకప్ చేసుకున్న దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేయండి. హార్డ్ అండ్ అమౌంట్ కాబట్టి ఆచితూసి ఇన్వెస్ట్ చేయడంలో ఎటువంటి సందేహం లేకుండా మీరు దాన్ని పాటించాలి. ఎందుకంటే మీకు స్పెక్యులేషన్ జోన్లో మీరు ఇప్పుడున్న కండిషన్ ప్రకారం సహజ సిద్ధంగానే రేట్లు ఈరోజు ఒక రేటు రేపు ఒక రేటు అలా పెంచుకుంటూ వెళ్తున్నారు. అది వేరే విషయం. ఆర్గానిక్గా గ్రో అవ్వాలంటే కొంతకాలం ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ప్రైసెస్ స్టాగ్నేట్ అవుతాయి. అలాగే కన్సాలిడేషన్ ఫేజ్లోకి వెళ్ళిన తర్వాత ఒరిజినల్గా డెవలప్మెంట్ల బేసిస్ మీద త్వరలో రేట్లు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆ కన్సాలిడేషన్ ఫేజ్ ఎంత టైం పడుతుంది అనేది మనకు తెలియదు. కాబట్టి వీలైనంత వరకు ఎల్పీ నెంబర్ ఇవాళకి వచ్చి ఉన్న దాంట్లో అలాగే అంటే మీకు ఉదాహరణకి ఎల్పీ నెంబర్లు ప్రస్తుతానికి ఒక సంవత్సరం పాటు ఇవ్వట్లేదు అనుకుందాం. అంటే ఇప్పుడు ఎక్స్పాన్షన్స్ అవన్నీ ఉన్నాయి, కొత్తగా మార్క్ చేయాల్సినవి ఉన్నాయి, ల్యాండ్ ఎక్స్పాన్షన్స్ అవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నాకు తెలిసి ఎల్పీ నెంబర్లు డిస్పాచ్ అవ్వవు, కొంతకాలం ఆపుతున్నారని తెలుస్తుంది. కాబట్టి నేనేమంటానంటే ఎల్పీ నెంబరు రానివి లేదంటే సంవత్సరాల పాటు అగ్రిమెంట్ మీదే ఉండాల్సి వచ్చింది అనుకోండి, ఫ్యూచర్లో మళ్ళీ రేట్లు మారిపోయి భారీగా పెరిగిపోయాయి అనుకోండి, అప్పుడు మరి అది రిజిస్ట్రేషన్ అంటే మీకు ఎల్పీ నెంబర్ రాకపోయినా మనం రిస్క్లోనే ఉంటాం. మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయలేదంటే దాని అర్థం ఎల్పీ నెంబర్ రాంది రిజిస్ట్రేషన్ చేయలేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వీలైనంత వరకు సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్లో మీరు దానికి లైనప్ అయితే కనుక ఖచ్చితంగా మనం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే గ్రో అవ్వబోయే ఏరియాని ఐడెంటిఫై చేసుకొని ఏముందండి సింపుల్గా మన రాజధాని చుట్టూ బోర్డర్స్ ఉన్నాయి కదా, ఆ బోర్డర్స్లో ఉన్న దగ్గర ఉన్న ప్రాంతాల్లో అది కూడా మీకు ఇవాళ స్పాట్ రిజిస్ట్రేషన్ అవుతున్న ఏరియాలో ఇన్వెస్ట్ చేసుకోండి. కాకపోతే చాలామంది ఏమంటున్నారంటే ఇక్కడ ఏముందండి, మీరు ఏం చూపిస్తున్నారండి, ఇక్కడ ఏమీ లేదు కదండి అంటున్నారు. ఏమీ లేదనే కదా ఈ రేట్లు దొరుకుతున్నాయి. ఇప్పుడు అన్ని డెవలప్మెంట్లు చేసామనుకోండి, ఇప్పుడు ఉదాహరణకి ఇది ఉంది, వాటర్ ట్యాంకు, కాంపౌండ్ వాలు, డ్రైనేజ్ సిస్టము, రోడ్సు, తర్వాత డిజిటల్ కరెంట్ పోల్స్, అంటే అవన్నీ చేసేసినవి. ఇవి చేయాల్సినవి చేసేసిన దాంట్లో కొనుక్కుందామంటే అదేమో రేటు 30,000 అలా చెప్తున్నారు. మరి చేయబోయే దాంట్లో కొందామంటే అది 20,000 అంటే కూడా ఇక్కడ ఏం చేయలేదు కదండి అంటున్నారు. చేసే ముందు ఈ ట్రూ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా రేట్లు తక్కువలో దొరుకుతాయి. చేసేసిన తర్వాత అది చక్కగా అద్దంలా తయారయ్యి బ్లాక్ టాప్ రోడ్స్, డ్రైనేజ్ సిస్టము, అవెన్యూ ప్లాంటేషన్స్, కాంపౌండ్ వాలు, వాటర్ ట్యాంకు, వాటర్ ట్యాప్ కనెక్షన్స్, అవెన్యూ ప్లాంటేషన్, ఇవన్నీ డెవలప్మెంట్లు చేసి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసే నాటికి అప్రిషియేట్ వాల్యూ వచ్చేస్తుంది కదా. సో దాంట్లో ఇన్వెస్ట్ చేయొద్దు, ఈ ట్రూ వాల్యూలో ఇన్వెస్ట్ చేయండి అన్న. మీకు అసెట్ మేనేజ్మెంట్లో కీలకమైన అంశాలు తెలియాలంటే 5 పాయింట్ చెక్ లిస్ట్ ఫర్ ఎ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ అని వీడియో ఉంది, అది చూడండి. అలాగే 37 పారామీటర్స్ టు బి కన్సిడర్డ్ ఫర్ ఎ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ ఫర్ హయ్యర్ రిటర్న్స్ టు జనరేట్ మల్టిపుల్ ప్యాసివ్ ఇన్కమ్స్ అనేది ఆ వీడియో ఉంది. ఇలాంటి కొన్ని వీడియోస్ చూస్తే ఏమవుతుందంటే ఓకే మన అల్టిమేట్ లక్ష్యం ఏంటి, దాని బేసిస్ మీద ఇవాళ మనం ట్రూ వాల్యూలోనే ఇన్వెస్ట్ చేయాలి. అంటే పెరగబోయే ఏరియాలో ఐడెంటిఫై చేసి పెరగబోయే ముందు తక్కువలో ట్రూ వాల్యూలో అంటే మనకి డైరెక్ట్గా డెవలపర్ నుంచి డైరెక్ట్గా మనం చేయి మారకుండా ఎంట్రీ లోడ్ లేకుండా ఉన్న ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేసుకోండి. క్లియర్ టైటిల్లో ఇన్వెస్ట్ చేయండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వీలైనంత వరకు రీసేల్ అవ్వబోయే ప్రాపర్టీస్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే, అంటే ఎలా తెలుస్తుందండి రీసేల్ అంటే, ఇప్పుడు జనరల్గా మీకు 5 పాయింట్ చెక్ లిస్ట్ కానీ 37 పారామీటర్స్ కానీ కన్సిడర్ చేసేది అదే కదా. 5 పాయింట్స్లో 4 పాయింట్స్ ఉందంటే 5వ పాయింట్ రీసేల్ వాల్యూయే కదా. సో ఇలా మీరు ఆ రీసేల్ వాల్యూ ఉన్న ప్రాపర్టీలు ఇన్వెస్ట్ చేసుకుంటే మనమే అమ్మేసుకోవచ్చు. ఇంకోళ్ళు ఎవరో వచ్చి మనకి అమ్మాల్సిన పరిస్థితి లేదు. మార్కెట్లో 80 to 90% ఆఫ్ ది పీపుల్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, కానీ మేము తిరిగి అమ్ముకోలేకపోతున్నాం అనే కదా బాధపడుతున్నారు. సో అందుకనే మీరు ఆ రీసేల్ అవుతుంది ఈ ప్రాపర్టీ అన్న దాంట్లో మీరు నమ్మకం కలిగిన దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. లేదా మాలాంటి అంటే ఎక్స్పర్ట్స్ యొక్క ఎక్స్పర్టైజ్ తీసుకోండి. సో అప్పుడు మీకు ఓన్లీ మీడియేటర్ దగ్గర కాకుండా ఒక కన్సల్టెంట్, ఒక వెల్త్ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళినా, లేదా అసెట్ మేనేజ్మెంట్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఏది రైట్ ప్రాపర్టీ, ఏది రైట్ ప్రాపర్టీ కాదు, ఏది రైట్ లొకేషన్ కాదు అనేది ఒక ఇల్లుస్ట్రేషన్ ఇవ్వగలుగుతారు. కాబట్టి వీలైనంత వరకు ఒక ప్రిడిక్షన్ అనేది ఎవరైనా
ఒక విజువలైజేషన్ అంటే మీకు కేవలం అంటే ప్రిడిక్షన్ దేని బేసిస్ చెబుతారండి, కొన్ని పారామీటర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని ఉపయోగించి చెబుతారు. ఆ ఎక్స్పర్టైజ్ మనం తీసుకోమని చెప్తున్నాం. కాబట్టి అలాంటి ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేయడానికి లేదా రైట్ ప్రాపర్టీ గైడెన్స్ కోసం ఈ స్క్రీన్లో ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో పాటు కొన్ని రికమెండేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మాతో కొనసాగుతూ వెళ్ళాలంటే కనుక మాతో పాటు కలిసి ఇన్వెస్ట్ చేయండి, మాతో పాటు కలిసి ప్రాఫిట్స్ తీసుకుంటూ మళ్ళీ మాతో పాటు మేము ఎక్కడ కొంటే అక్కడ మాతో పాటు కొనసాగండి. మీకు కంటిన్యూస్గా వెల్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ రూపంలో అక్యూములేట్ చేసుకుంటూ వెళ్దాం రండి. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీరు నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరామ్. నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.